నమస్తే, వెల్కమ్ టు సాలిటివ్. నా పేరు పవన్ కుమార్. ఈ పోస్టర్ చూస్తున్నారు కదా, డైరెక్టర్ రవిబాబు మెచ్చిన నటించిన సినిమా ఇది స్పిరిట్ ఈజ్ నాట్ వన్. చాలా కాంట్రవర్షియల్ గా నడుస్తుంది. గతం చూసుకున్నట్లయితే ఈ సినిమా టైటిల్ మాదని, వీళ్ళ నుంచి రైతులు వచ్చి ఈ సినిమా మేము తీసామని వాళ్ళు చెప్పడం జరిగింది. సో మనతో పాటు వాళ్ళ మూవీ టీం సంబంధించినటువంటి ప్రొడ్యూసర్, సినిమాకి సంబంధించిన అందరూ కూడా మూవీ టీం వాళ్ళు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే పెద్దమ్మ. నమస్తే అమ్మ, మొన్న మీరు అంతా ఓకే అయింది, ఇంటికి వెళ్తున్నాం అని చెప్పడం జరిగింది. మీ ఊర్లో ఒక వ్యక్తి వచ్చి ప్రొడ్యూసర్ వచ్చాడు, తను మొత్తం పెద్ద ఆయన హ్యాండ్ ఓవర్ లో ఉంటాము, ఆయన హెల్ప్ చేస్తారని చెప్పారు. మళ్ళీ ఈ రోజు ఎందుకు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు? మళ్ళీ ఏమైంది? మళ్ళీ మాకు అక్కడ నుంచి సిసిఆర్ఎస్ కాడి నుంచి నోటీస్ పంపించారుగా, ఒకటే హాల్లో వేసుకోండి, పోస్టులు గాని టైటిల్ గాని ఎక్కడ ఏమి రిలీజ్ చేయొద్దు, మీరు అచ్చం ఆడే పనసంలో గాని ఏం పెట్టొద్దు, ఒక్క హాల్లో వేసుకొని సైలెంట్ గా వెళ్ళిపోండి, మీకు మేము అనుమతి ఇచ్చాము అని చెప్పారు. అసలు వాళ్ళెవరయ్యా మాకు అనుమతి? సంసారం మా కాడుంది, సర్టిఫికేట్ మా కాడుంది, అన్ని మా కాడున్నప్పుడు వాళ్ళెవరు మాకు ఒక్క హాల్లో వేసుకొని చెప్పడం? మేము ఒక్క హాల్లో వేసుకుంటామని వాళ్ళు చెప్పారు కదా. మేమేం అడుగుతున్నామంటే ఈరోజు వాళ్ళని, మేము ఒక్క హాల్లో వేసుకుంటామన్నావు కదా, మీరు మీ సిరిట్ అనేది ఎక్కడ అయినా ఆడొద్దు, మీ సిరిట్ ఆడాలంటే మేము కూడా కఠినమైన చర్య తీసుకుంటాము. మీరు మాకు ఈ మాట చెప్పారు కాబట్టి మాకు ఈ తెలుగు రాష్ట్రం మొత్తం మాకు వదిలేయండి, సంతకం పెట్టండి, మీకు మీ లాంగ్ లో మీరు పెట్టుకోండి, వేసుకోండి, మీకు మాకు సంబంధాలు లేవు కాబట్టి మా తెలుగు రాష్ట్రం వరకు మాకు వదలమని మేము మరీ అడుగుతా ఉన్నాం. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు అన్ని మా ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ అడుచుకోం, మేము ఇక్కడ అడుచుకుంటాం. మీరు ఈ రోజు ఎవరైనా ఆ సిరిట్ అనే దాని మీద సంసార్ ఇచ్చినా సర్టిఫికేట్ ఇచ్చినా మేమందరికి కూడా నోటీసులు పంపిస్తున్నాం. మరి సరైన కఠినమైన చర్య తీసుకుంటాం మేము. ఎవరు ఇయ్యద్దు, సిరిట్ ఇచ్చినటువంటి వంగా గారు సిరిట్ అని పెట్టుకుంటారు, ఆ సిరిట్ కి ఎవరు ఇయ్యద్దు. ప్రభాస్ సిరిట్ అని పెట్టుకుంటారు, ఆయనకి కూడా ఇయ్యద్దు. ఆయన అక్కడ మేనేజరు, సిసిఆర్ఎస్ మేనేజరు, ఆయనకు కూడా ఇయ్యద్దు. ఎవరికైనా ఈ టైటిల్ మీద ఎవరైనా టైటిల్ ఇచ్చినా సంసార్ ఇచ్చినా కఠినమైన చర్య మేము తీసుకుంటాం. మేము మరీ కూడా చెబుతున్నాం, మా కష్టాలని మేము పెట్టుకున్నాం కాబట్టి మా శిలమ. మీకు నోటీస్ ఇచ్చారు ఫస్ట్ టైం, మొదటిసారి నోటీస్ ఇచ్చినప్పుడు మీరు ప్రెస్ మీట్ రావడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అంటే మీరు మధ్యలో ఇంటికి వెళ్ళిపోయారు, అంటే మా సినిమా రిలీజ్ చేసుకుంటామని. సో ఒకసారి ఫస్ట్ నోటీస్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు నోటీస్ వచ్చిందా? మరి ఈ నోటీసులు ఏమన్నారు అంటే సినిమా రిలీజ్ చేసుకుని కానీ ఒక్కటే దగ్గర రిలీజ్ చేసుకుంటారా? ఒక్క దిక్కున చేయమంటారయ్యా. ఒక్క దిక్కున రిలీజ్ చేయాలంటే ఎందుకు చేయాలి? మేము ఒక్క దిక్కున అడి చేస్తాం, పోస్టులు వేయాలి, 10 మందికి తెలియాలంటే పోస్టులు వేయాలి. పెట్టుకోద్దా? ఆడే లాంచ్ పెట్టుకోవద్దు, ఆడేది పెట్టొద్దు, ప్రెస్ మీట్ పెట్టొద్దు, మళ్ళీ పోస్టులు వేయొద్దు, అదే ఓటీలు అమ్మొద్దు, చెల్లులకి ఇవ్వద్దు, ఎక్కడ ఏమి ఇవ్వద్దు. ఒక్క హాల్లో వేసుకొని సైలెంట్ గా పోయింది. మేము ఇస్తున్నాం, నేను చెబుతున్నాం కూడా. ఎవరు చెప్తారు? సంజయ్ వాళ్ళ మేనేజర్ గారు చెబుతాడు, వాళ్ళు ఎవరు చెప్పట్లే. వాళ్ళు ఎక్కడో జాంకొని దుప్పట్లు కప్పుకొని ఫుల్గా నిద్రలు పోతారు. వాళ్ళు నిద్రలు లేలేదు. వీళ్ళదేముందిలే, ఈ కాకి పిల్లలు వాళ్ళు అరుచుకొని వాళ్ళే పోతారు, ఎటు పోతారో ఎక్కడ పోతారో కూడా తెలియదు అని చెప్పి వాళ్ళు మాత్రం ఇంకా లేలే. ఇంకా మేల్కోని కూడా మేల్కోలే, మా అమ్మ గురించి మాట్లాడాలని. ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెడతారు? మేము 3 సంవత్సరాల నుంచి సిరిట్ ఈజ్ నాట్ వన్ ఏమైనా అల్లాడిపోయి చెప్పుకుంటున్నా గానీ వాళ్ళకి ఇంకా అసలు చెవుకు పాలేదు కాబట్టి నోటీసులు కూడా రేపు నోటీసులు పంపిస్తాను. నోటీసు ద్వారా కూడా తెలియతే 3 రోజులలో తెలియకపోతే మేము కోర్టుకు పోదామని రెడీ అయ్యి ఉన్నాం. మాకు ఒక లాయర్ గారు ఏం చెప్పాడంటే, అమ్మా మీరు 3 రోజుల్లో ఏం చెల్లమ ఆడిస్తారు, ఆడిలేరు, మీకు ఎందుకు, మీరు కోర్టులో పోయి కోర్టు ద్వారా తేల్చుకోండి, కోర్టులోనే మీకు న్యాయం తెలియదు, ఇక్కడ ఎవరు చెప్పరు, మీకు ఎవరు పెద్దోళ్ళు కూడా లేరు, నా మాట ప్రకారం మీరు పోండి అని మాకు ఈ మాట చెప్పాడు. సో కోర్టుకు అంటారు, కోర్టుకి వెళ్ళిపోతాం, వద్దనేది కాదు. సుప్రీంకోర్టు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కంటే ఇంకా పైన కోర్టు, ఆ కోర్టుకి వెళ్ళిపోతాం. సుప్రీంకోర్టుకే పోయి ఆ కోర్టులోనే మేము న్యాయం తెలుసుకున్నాం. ఆ న్యాయం మాకు ఆడే తేలుద్ది, ఇక్కడ ఎక్కడా తేలదు. వాళ్ళైతే ఇక్కడ లేరు, వాళ్ళు ఎక్కడో చాలా దూరాన బొంబాయి, హైదరాబాద్, ఢిల్లీ అక్కడ నిద్రపోతారు అనమాట. ఈ వంగా గారు, ఈయన మేనేజరు, ఆయన ఇల్లంతా ప్రభాస్ గారు ఇల్లు. ప్రభాస్ గారు మంచోడని అందరు చెబుతున్నాడు కదా. మేము ఇప్పుడు కూడా బతిమలాడుకుంటానే ఉన్నాం, అయ్యా మాకు చెప్పయ్యా, ఇదేంది మాకు నోటీసులు ఇచ్చి ఎక్కడ ఏమేయకుండా ఒక్కాలు వేసుకోమంటావు? మేము ఎన్ని కష్టాలు పడి ఎన్ని నష్టాలు పడి ఈ రకంగా చేసుకొని సంపాదించిన రూపాయలు తిందులో పెడితే ఇదేంది, మాకు డబ్బులు వద్దు, మేము 10 మందికి తెలియాలని మేము ఇంతలా అంటుకుంటే వాళ్ళ ఒక్కాలు ఆడుకోమని చెబుతున్నారు. అదేంద్ర బయటకు వస్తాడేమని ఇన్నిసార్లు అడిగినా కూడా ఆయన రాలా. అందుకు కాబట్టి ఎవరు మాకు చెప్పరు.
బతిలాడి అయిపోయి మా మా ప్రాణాలు అయిపోయినాయి, చచ్చిపోయినాం మేము ఇప్పటికి. మొన్న ఓపికలు కూడా లేవు. మొన్న ఇంటికి పోయారు కదా, ఏమంటారు జనాలు, ఏమంటారు? మా జనాలు అసలు అప్పులు ఎగ్గొట్టాలని అక్కడ ఎన్ని పెట్టి ఇక్కడికి చేరారా మళ్ళీ అని చెప్పి మమ్మల్ని అసలు మా ఊర్లో నిలబడలేకపోయాం కదా మేము. ఎక్కడో కొండ దగ్గర తలదాసుకొని వచ్చాం. అక్కడ పొట్టేశ్వరని ఆయన ఒక గోల్ చేశా, మీడియాల ముందు పెట్టా, ఆయన దొంగ తెంచుకొని చిన్నగా చెప్పుని వచ్చేసి గొడవ తెంపుకొని వచ్చాం. ఏమన్నాడు ఆయన? పొట్టేశ్వర గారు వస్తానన్నావు కదా, మీడియా ముందు చెప్పావు కదా, నువ్వు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి నేను పొట్టేశ్వరని అని చెప్పు అంటే, నేను పొట్టేశ్వరని కాదు నేను బాకీ వాడిని. మరి ఎందుకు పెట్టావు అట్ట చెప్పినప్పుడు ఇది ఎందుకు చెప్పావంటే, నేను పొట్టేశ్వరని కాదు నేను చెప్పను మీడియా ముందు అని చెప్పాడు. సర్దుకోడు భయపడి ఇంకా రాడు. వచ్చినా కూడా ఈసారి పేక్ కొత్తం రాడు. ఇంకా ఆయన రాడు, ఆయన మాట్లాడు కూడా ఆయనకు అవకాశం లేదు. మేము ఇప్పుడు ఏమడుగుతున్నామంటే, మాకు నోటీసులు వచ్చి ఇంతవరకు ఆడించుకోమన్నారు కాబట్టి వాళ్ళ సినిమా ఇప్పుడు ఇంకా షూటింగ్ కూడా ఇంకా ఉంది జరిగేది. మా సినిమా రిలీజ్ అయిన దాకా, స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా అయిన దాకా వాళ్ళ సినిమా ఆపాలి. మేము కూడా వాళ్ళు నోటీసులు ఎన్ని నోటీసులు ఇస్తారో అన్ని నోటీసులు మేము కూడా రిటర్న్ పంపిస్తానే ఉంటాం. ఇంకా భయపడం. ఎన్ని నోటీసులు వాళ్ళు ఇస్తారో అన్నిటికన్నీ మేము కూడా లాయర్ని పెట్టుకొని పంపిస్తాం. చేస్తాం. చిన్నోళ్ళకి ఒక న్యాయము, పెద్దోళ్ళకి ఒక న్యాయం అని ఎక్కడన్నా ఎవరన్నా చెప్పారా? అదొక్కటే నేను అడుగుతున్నా. ఫస్ట్ నుంచి కూడా ఇదే అడుగుతున్నా. చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ఒక న్యాయం ఉందా? పెద్దోళ్ళకి ఏమైనా 2 పానాలు ఉన్నాయా? చిన్నోళ్ళకేమైనా ఒక పానం ఉందా? నేల పోయే నల్లజేమకి ఏమన్నా పానం ఉందా? అందరికి ప్రతి ఒక్క జీవుడికి ఒకటే పానము, ఒకటే సావు. ఒక్కసారే దత్తరు, ఒక్కసారే బతుకుతారు. రెండోసారి సావరు, బతకరు. ఎవరు భయపడే సమస్య లేదు. వీళ్ళెవరో ఎక్కడి నుంచో వచ్చిన మూరమల్లి అడవిలో నుంచి వచ్చిండ్రు, ఒక పల్లెటూరు నుంచి వచ్చిండ్రు, వీళ్ళేం చేస్తారు అనుకున్నారేమో. సచ్చినా ఢీ కొట్టుకుంటారు. నేనైతే రెబ్బిలీగా చెబుతున్నా, భయమే లేదు. నేనైతే మాత్రం నాకైతే నేను సంతకం పెట్టాలంటే వాళ్ళకి మేము అంతలక్కలు ఆడించుకోవచ్చు, మీరు ఒక ఆల్లోనే ఆడించుకోవాలని. వాళ్ళు ఎవరయ్యా నాకు ఒక్క ఆల్లో ఆడించుకోమని చెప్పను. వాళ్ళు ఏమన్నా నేను సినిమా చేసే రోజు ఏమన్నా నిన్ను అడిగే చేసానా? లేకపోతే నువ్వేమన్నా నాకేమన్నా డబ్బులు ఇచ్చావా? ఈ రోజు నువ్వెవరయ్యా నా సినిమాకు నువ్వు ఆపను? నా చిన్న ఈజ్ నాట్ వన్ నా సినిమా నువ్వు మొదటి పేరు నువ్వు పెట్టుకున్నావు, నేను ఇయ్యాలి నీకు నేను ఇయ్యాల్సి ఉంటే కూడా నేను ఏమనుకున్నా, వాళ్ళు పెద్దోళ్ళు, మేము చిన్నోళ్ళం, మేమేదో ఒక రూట్ వెళ్ళిపోదాం, మనకి ఎందుకు వాళ్ళతోటి నీ కొట్టుకోవటం, వాళ్ళతో దగులాటం. నేను మొదట్లో ప్రెస్ మీట్ పెట్టని చెప్పారు, మాకు ఒక్క థియేటర్ ఇచ్చినా సరిపోతుంది అన్నారు. ఎన్ని థియేటర్ ఇస్తున్నారు, ఎందుకు సరిపోతుంది? నేను ఎప్పుడు ఏ రోజు ఒక థియేటర్ నేను ఏ రోజు చెప్పలే. ఎక్కడైనా 100 ఆళ్ళు వేసుకోవాలనుకున్నా. ఫస్ట్ ఏమనుకున్నా అంటే, నేను చూసింది శ్రీనివాసలాల్లో కనిగిరిలో ఒక శ్రీనివాసలాల్లో ఒక కాలేజ్ అయినా నేను జనాల మొత్తానికి చూపియాలి, చెప్పాలి అనుకున్నా. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, మీడియా ముందు చెబుతున్నా, ఇప్పుడు మీ కోరిక ఏందమ్మా? నేను నా సినిమా పెద్దోళ్ళ సినిమాలు ఎంతెంత పెట్టుకుంటున్నా, నా సినిమాకి నేను ఎంత పెట్టాలనుకున్నానంటే, నేను ఫస్ట్ నా సినిమా చూసినాడు 10 రూపాయల టికెట్ తో నేను సినిమా చూసుకొని పోయా. ఈ రోజు నా సినిమా మన తెలుగు రాష్ట్రాలు మొత్తం వేసి 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయల టికెట్ పెట్టి నేను అందరికి చూపియాలని మరీ కూడా చెప్పుకుంటున్నా. అమ్మ చివరి ప్రభాస్ కి ఏం చెప్పదలుచుకున్నాం? మళ్ళీ ప్రభాస్ కు చెప్పి ఒడిపడిపోయా. ఇంకా ఏం ప్రభాస్ కూడా ఏం చెప్పలేను. రేపు ఒక నోటీస్ పంపిస్తున్నాం. ఆ నోటీస్ ద్వారా 2 రోజుల్లో మాకు ఏదైనా ఒక సాయం చెబితే ఇనుకోటం. మళ్ళీ ఈయన నా టైటిల్ గా ఇవ్వను, నా టైటిల్ మీదే నేను చేసుకుంటా. పోరాటం చేశాను, నా టైటిల్ మీద చేసుకుంటా. ప్రభాస్ గారికి ఇన్నిసార్లు బతిమలాడి మంచిగా నైతారంగా అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని రకాలుగా మాట్లాడి, అన్ని విధాలుగా కూడా పోరాడి కూడా ఈ రోజు కూడా ఆయనకు తెలియదని అంటున్నారు కదా. ఆయనకు తెలియలేదు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడో మాకైతే తెలియదు. కాబట్టి మేము ఈ రోజు కోర్టుకు పోయి కోర్టులోనే తేల్చుకుంటాము. ప్రభాస్ గారైనా, ఈ వంగా గారైనా, అక్కడ ఆయన బొంబాయి నుంచి ఆయన ఎవరైనా ఇంకా కోర్టులోనే మాకు తేలాలి. మాకు ఇక్కడ ఎవరు తేలి, మాకు వాళ్ళు మేము పెట్టాలి. వాళ్ళకి మేము పెట్టాం. వాళ్ళు అంత లెక్కలు చేసుకోవాలని మేము నా సంతకం పెట్టాలంట. నాకు సంతకం కూడా కాదు, నాకు చదువుకోలేదు. నా మైండ్ తో నేను పనిచేసా కాబట్టి నా ఏలు ముద్దరి సెన్సార్ బోర్డులో పోయి రామ్మ సంతకం పెట్టమని నాకు అది పెన్ను కాగితం ఇస్తే, నాకు చదువు లేదమ్మా అంటే ఆమె నవ్వి, నువ్వు అసలు మేము చదువుకున్న వాళ్ళందరం దేనికి పనికిరావమ్మా, నువ్వు సినిమా చేసినావు అని చెప్పి నా ఏలు ముద్ర వేసుకొని నాకు సంసారం ఇచ్చింది ఆమె. అక్కడ సంసారం ఇచ్చేది నాకు. సంసారం ఇచ్చినప్పుడు వీళ్ళు ఎవరయ్యా నా సినిమా ఆపటానికి?
నా సినిమా ఆపడానికి ఎవరు? నేను ఇదే అడుగుతున్నా. నా సినిమా నేను కోర్టులో పోయి తెలుసుకుంటా. నేను మా ఆయనే పోతున్నా. దేనికైతే తెగిస్తారా? నా మీడియా వాళ్ళే నాకు, రాంబాబు గారే నాకు సాయం, మీడియా వాళ్ళే నాకు సాయం. ఈ మీడియా వాళ్ళని పెట్టుకొని ఇక మళ్ళీ పోయి కూల్ చేసుకొని డబ్బులు లేకపోతే మళ్ళీ కూడా తెచ్చుకొని మళ్ళీ కూడా పెట్టుకొని అక్కడ కోర్టులో నా న్యాయం తేల్చుకొని నా సినిమా అప్పుడు ఆడించుకుని, నా సినిమా ఆడిన దాకా వాళ్ళ సినిమా ఎక్కడ ఆడటానికి లేదు. ఎక్కడేమి వేసినా, ఎక్కడే పోస్టులు అతికిసినా వాళ్ళ సిరిట్ మీదనే, మళ్ళీ ఏ సినిమాతో మా పని లేదు. సిరిట్ మీదనా పాటలు అతికిచ్చిన, ఒక పాట రిలీజ్ చేసిన మేము మళ్ళీ మేము వేస్తానే ఉంటాం నోటీస్. మా మేనేజరు నా పేరు మల్లాడి ఈశ్వరం. నేను ఈ సినిమాకి మేనేజర్ గా పనిచేశాను. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమాకి మేనేజర్ గా పనిచేశాను. చాలా కష్టం. ఎందుకు రాలేరన్న భయపడ్డారు అప్పుడు? నేను మా ప్రెస్ మీట్ కి నేను రాను, పెద్దగా రాను. అదే ఇప్పుడు బాగా మీరిందని నేను వచ్చాను తప్ప, లేకపోతే నేను సైడే ఉంటాను. ఈ సినిమాకి చాలా కష్టపడి పనిచేసాం. రైతులు దేశానికి అన్నం పెట్టి పంట పండించి రైతులు ఎంతో కష్టపడి సినిమా చేశారంటే మొత్తం ప్రపంచం అంతా వీళ్ళకి సపోర్ట్ చెయ్యాలి. అలాంటిది టీ సీరియస్ నుంచి మాటికి నోటీసులు రావటం కరెక్ట్ కాదన్న. నోటీసులు ఇచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ సినిమాని రిలీజ్ చేయకుండా ఆఫ్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళు సినిమా తీస్తే ముందు ఎవరో దీనికి సెన్సర్ అదే మన టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, రియల్ చేయించుకున్నారు. ముందు వీళ్ళు టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, 2 నెలలకు వాళ్ళు చేయించుకున్నారు. అందరూ వీళ్ళకి సపోర్ట్ చేయాలి కానీ ఆ పెద్ద సినిమా అని ఆ సినిమాకి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఫిలిం ఛాంబర్లో ఒకసారి కూర్చుని మాట్లాడుకోవాలి. నోటీసులు పంపించడం ఏంటన్నా, నోటీసులు కరెక్ట్ కాదు. ఒకసారి వాళ్ళకి ఏమైనా ఉందంటే ఈ ఫిలిం ఛాంబర్లో పిలిపించి కూర్చుంటూ మాట్లాడుకున్నారు అనుకో కరెక్ట్. అంతేగాని నోటీసులు పంపించి ఈ సినిమాని మొన్న రిలీజ్ చేయాలి, అలాంటిది రిలీజ్ చేయకుండా ఆఫ్ చేసారు. సినిమా రిలీజ్ చేస్తే అందరికీ మంచి పేరు వస్తుందని మేము చూస్తున్నాం. సినిమా రిలీజ్ చేయకుండా ఆఫ్ చేయడం కరెక్ట్ కాదు. ప్రభాస్ గారు కూడా స్పందించి ఇది స్పందించి వాళ్ళందరూ, వంగ గీత గారు కూడా స్పందించి ఈ సినిమాని కంపల్సరీగా రిలీజ్ చేసేలాగా చేయాలని మీడియాని కోరుకుంటున్నాం. సపోర్ట్ అందరూ, మీ మీడియా మిత్రులు అందరూ సపోర్ట్ చేయాలి ఈ సినిమాకి. ఎందుకంటే చాలా చిన్న సినిమా, చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు ఈశ్వర్ మల్లాడి మాట. ఓకే.